JNN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. బాలాపూర్ గణేశోత్సవ సమితికి వ్యతిరేకంగా స్థానికుల నిరసన. మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. వారు చెప్పినటువంటి విషయాలు కాకుండా దాన్ని మించి ఇంకొక కీలకమైనటువంటి అంశం పైన ఎస్ఆర్కి సంబంధించి మామూలుగా మనందరికీ తెలిసినటువంటిది ఏమిటంటే ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చినటువంటి వారంతా కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని మళ్ళీ తిరిగి బిఏలోకి అందజేసిన తర్వాత దాంట్లో తప్పులున్నా ఏమున్నా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వారి పేరు మాత్రం ఖచ్చితంగా రావాలి. సరే, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వచ్చిన తర్వాత ఫేజ్ 2లో ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. అయితే ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసినటువంటి తర్వాత కూడా చాలామంది పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో రాలేదు. నేను ప్రత్యేకంగా ఒక అంశంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి BLA-1 వి రాజేష్ గారు, అక్కడ 4 పోలింగ్ బూతులు మార్చాలని చెప్పి నిర్ణీతమైనటువంటి సమయంలో ఈఆర్ఓ దృష్టికి ఒక లేఖ ద్వారా ఈ విషయాన్ని వారికి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఈఆర్ఓ గారు ఆయన తయారుగా లేకుండే, ఆయన స్టాఫ్ కూడా సరైనటువంటి విధంగా సహకరించలేదు. హైదరాబాద్ నుండి నేను ఇంటర్వ్యూని కావాల్సి వచ్చింది. తర్వాత తీసుకొని దానికి చెప్పినటువంటి అభ్యంతరాలు అవన్నీ కూడా, అంటే ఇది ఒక పెద్ద ఇష్యూగా అక్కడ ఉన్నటువంటి 4 పోలింగ్ స్టేషన్లు ఎవరు బయటి వాళ్ళు రాకుండా అక్కడికక్కడ టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే బూత్ క్యాప్చరింగ్ చేసేటువంటి విధంగా అక్కడ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే దానికన్నా మించి అక్కడ వెళ్ళేటువంటి దారి సరైనటువంటిది లేదు. చాలా చిన్న మార్గం అది, ఖమ్మం కిలా మొత్తం రాతి కట్టడంతో చాలా నేరోగా ఉంది. అందుకని మార్చాలని చెప్పి వారు కోరితే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ దాన్ని పట్టించుకోకుండా నేను CEO గారి దృష్టికి తీసుకొని పోయినా దీనిపైన ఈ విధంగా జరుగుతుందని. వారికి CEO గారికి ఈఆర్ఓ గారు చెప్పారంట, నేరో రోడ్ లేదు, రోడ్ ఈజ్ నాట్ నేరో. నాకు కమ్యూనికేట్ చేశారు వాళ్ళు వాట్సాప్ ద్వారా. అక్కడి నుంచి వీడియో తెప్పించి చూపించారు. అక్కడ ఉండే స్కూల్ రూమ్స్ పరిస్థితి అంతా కూడా చూపించిన తర్వాత వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఈఆర్ఓ కలెక్టర్కి ఇచ్చిన, కలెక్టరు CEO గారికి ఇచ్చిన, ఈ విషయాన్ని తప్పించి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేము పక్కన ఉన్న వారు చెప్పినటువంటి చోటుకి మార్చలేము, ఇక్కడ ఉండి బాగుంది అని చెప్పడం జరిగింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి ఎథిక్స్ అనే పదాన్ని ఉచ్చరించే కనీస అర్హత కూడా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎథిక్స్ గురించి, నైతికత గురించి, విలువల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది తప్పిస్తే ఇంకోటి కాదు అని చెప్పి నా అభిప్రాయం. ఇకపోతే ఆశ్చర్యం ఏంటంటే కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రికమెండ్ చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం వెలువడిన రోజు అసలు ఎథిక్స్ కమిటీయే లేదు. ఆ రోజుకు ఎథిక్స్ కమిటీయే లేదు.
మరి ఎథిక్స్ కమిటీకి ఒక సబ్జెక్ట్ని రిఫర్ చేయడం అది ఎట్లా అర్థం చేసుకోవాలనో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, గమనించాలి. అంటే ఎథిక్స్ కమిటీ లేకున్నా కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నాము అని నిర్ణయం తీసుకోవడం అంటే మొదలే డిసైడ్ అయిపోయారు అన్నట్టు, రాజకీయంగా కౌశిక్ రెడ్డి గారిని కక్ష సాధింపు చర్య చేపట్టాలి. ఎథిక్స్ కమిటీని ఒక రాజకీయ కక్ష సాధింపు వేదికగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాడుతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తా ఉన్నాను. ఎథిక్స్ కమిటీ ఉండాల్సింది సభలో సభ్యుల యొక్క నైతిక విలువలు కాపాడటానికి, తప్పితే కాంగ్రెస్ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కాదు అన్న విషయం ఈ ప్రభుత్వం గుర్తెరగాల అని చెప్పి నేను సూచిస్తా ఉన్నా. ఈ 2.5-3 సంవత్సరాలుగా గమనిస్తున్నది ఏంటంటే అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల మీద సస్పెన్షన్ల పేరుతోటి ఇట్లా మైకులు కట్ చేసి మాట్లాడనీయకుండా ఈ ఎథిక్స్ కమిటీల పేరుతోటి, ఎంక్వైరీ కమిటీల పేరుతోటి ఒత్తిడి తెచ్చి ప్రతిపక్ష సభ్యుల నోరు నొక్కే ప్రయత్నం చాలా కిరాతకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారన్న విషయం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. విషయాల మీద నాణ్యానికి ఇరువైపున వాస్తవాలను ప్రజల ముందు ఉంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ గత వారంలో డిఎస్సి మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో టీచర్ పోస్టులకు సంబంధించిన అక్రమాలు, పేపర్ లీకేజీల మీద ఏదైతే సమగ్రంగా సుదీర్ఘంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పడం జరిగిందో, అదే మాదిరిగా ఏపీపీఎస్సికి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలకు సంబంధించి కూడా సమగ్రమైన వాస్తవాలతో కూడిన సాక్ష్యాలు ఆధారాలతో కూడిన వివరాలన్నీ కూడా తెలియచెప్పడం జరిగింది. దాని తర్వాత ఛాలెంజ్ కూడా విసిరాం, మేము రెడీ, మీరు రెడీనా సిబిఐకి 2 మ్యాటర్స్ ఇవ్వడానికి అని చెప్పి కూడా సవాలు కూడా విసిరాం. సవాలు విసిరిన తర్వాత కూడా ఇంతవరకు ఆ టాపిక్ మాత్రం మాట్లాడరు, ఆ సాక్ష్యాలు ఆ ఆధారాల మీద మీ వివరణ ఏమిటి అన్నది మాత్రం మాట్లాడరు. ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీడియా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏదో వాటికి సంబంధించి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వక్రీకరించే కార్యక్రమం చేసి మాట్లాడతారు. ఓకే, నా గోయింగ్ ఫర్దర్. ఆ రోజు చెప్పడం జరిగింది, ఈరోజు నెక్స్ట్ వీక్లో రాష్ట్రంలో ఉన్న కరువుకు సంబంధించిన విషయాల మీద, కరువు తీవ్రత, కరువు పరిస్థితి, గవర్నమెంట్ కరువు ఉన్న సమయంలో ఏ రకంగా స్పందించాల్సిన రీతిలో స్పందించకుండా ఉండి రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది అనే అంశం మీద ఒక టాపిక్ అయితే, రెండో టాపిక్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న డ్రామా, అసలు బీసీలకు నిజంగా ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది వాస్తవాలతో కూడిన సమగ్రమైన వివరణ. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిలో కేవలం అగ్రవర్ణాల వారికే ప్రాధాన్యమిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలను దూరంగా పెడుతున్నారంటూ బుధవారం బాలాపూర్ గణేష్ మండపం వద్ద కొందరు స్థానికులు నిరసన ధర్నా చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ఉత్సవ సమితిపై ఉందని ఈ సందర్భంగా బొర్రా రవి పేర్కొన్నారు.
గణనాథుడికి సేవ చేసుకునే భాగ్యాన్ని తమకు కూడా కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బాలాపూర్ లడ్డు కేవలం ఒకే వర్గానికి, రెడ్డి వర్గానికి మాత్రమే వరంగా మారుతోందని, ఈ విషయమై కమిటీ సభ్యులను ప్రశ్నిస్తే తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా స్వామివారి హుండీ ఆదాయం, దానికి సంబంధించిన లెక్కలను కూడా బయటకు బహిర్గతం చేయడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్సవ సమితి ఇదే రకమైన మొండి వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ నిరసన ధర్నాకు స్థానికుడైన పోరెడ్డి శ్రీనివాసరెడ్డి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చిరు ఉద్యోగి పింగుల రామకృష్ణుల సొసైటీలో విధులను నిర్వహించకుండా సొసైటీ ప్రెసిడెంట్ ఎర్ర ప్రసాద్ అడ్డుకుంటున్నారని రామకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. దళితుడైనందున తనను విధులకు వెళ్లిన ఎటువంటి పని చెప్పకుండా సొసైటీ ప్రెసిడెంట్ ఎర్ర ప్రసాద్ అడ్డుకుంటున్నాడని రామకృష్ణ ఆవేదన చెందుతూ ఆరోపణలు చేశాడు. ఒక కార్యక్రమంలో నేను సార్ అనలేదని, అది మనసులో ఉంచుకొని ఇదంతా చేస్తున్నాడని, గత 2 సంవత్సరాలుగా సొసైటీలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నానని, నాపై కావాలని అవినీతి ఆరోపణలు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ పింగుల రామకృష్ణ విషయంలో మంత్రి కొలుసు పార్థసారథి చొరవ తీసుకుని పూర్తి విచారణ చేపట్టి పింగుల రామకృష్ణకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. నన్ను సొసైటీలో 7వ తారీఖు నుండి ఇవాళ వరకు ఒక మూల కూర్చోబెట్టి నాకు రిజిస్టర్లో సంతకం పెట్టనట్లేదు, ఏ పని చెప్పట్లేదు, నన్ను ఒక దోషిలాగా ఒక దొంగలాగా ట్రీట్ చేసి, ఒక దళితుడిని ఇదివరకు పూర్వ రోజులలో ఇదివరకు ఎక్కడ జరిగే దళితుడికి ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. మా సొసైటీలో ఒక ప్రెసిడెంట్ గారు ఐరన్ ప్రసాద్ గారు నా మీద ఈ లేనిపోని ఆరోపణలు వేసి ఒక చిన్న చూపు చూసేది దళితుడిని కుట్టడమే నా తప్పు. దాని మీదే వీళ్ళందరూ నా మీద కక్ష సాధింపులు చేస్తున్నారండి. గౌరవనీయులైన పార్థసారథి గారు మంత్రి గారు చొరవ చూసుకొని నాకు న్యాయం జరిగేలాగా చూడాలని మంత్రి గారికి కోరుకుంటున్నానండి. ఇవన్నీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళిన దాకా మంత్రి గారు చొరవ తీసుకొని దీన్ని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. జటిలం చేస్తున్నారు మీరు. ఏంటంటే వాస్తవంగా ప్రసాద్ గారు అనలేదనే దాంతో ప్రారంభమైంది ఇది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సమాచారం సేకరిస్తే దానికి సంబంధించి కూడా పెద్దల సంవత్సరంలో అతను ఒకవేళ అలా అని ఉంటే తప్పు అని కూడా అతనితో ఎక్స్పెక్ట్ చేయటం, మీరు కూడా దాన్ని అంగీకరించి నువ్వు కొనసాగరా నీ కార్యక్రమాల్లో చెప్పడం కూడా జరిగిందని తెలిసింది. ఆ తర్వాత ఏదో కొంతమంది మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేట్టుగా తెలుస్తుంది ఈ విషయం చూస్తే. వాళ్ళందరూ కలిసి మీరు ఆ తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు ఆగు, ఆ తర్వాత నిన్ను మళ్ళీ తిరిగి పనిలో పెట్టుకుంటాము, నిన్ను తీసేయలేదు అని చెప్పి అన్నాయి. 5 రోజుల తర్వాత ఈ సమస్యని నీ సంగతి నువ్వు చూసుకో, మా సంగతి మేము చూసుకుంటాం అనే పరిస్థితికి రెచ్చగొడుతున్నారంటే ఇది సావ్యం కాదు. 2 సంవత్సరాల నుంచి అతను ఇక్కడ పనిచేస్తున్నాడు. అతని మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నా 2 సంవత్సరాల నుంచి అవి బయటకు వచ్చి ఉండాల్సింది. ఈ సంఘటనల తరువాత అవినీతి ఆరోపణలు తీసుకొచ్చి అతన్ని బలి చేయాలని చూడటం సరైనది కాదు. దీని మీద బహిరంగ విచారణ జరపాలి. కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, అలానే మంత్రి గారి గురించి కూడా ఇక్కడ ఒక బీసీ మంత్రి ఉన్నారు. మరి ఆయన పార్థసారథి గారు ఈ సొసైటీలో జరుగుతున్న అవినీతి కనుక ఉన్నట్టయితే ఇతను గుండుసూది లాంటి వాడు. దాంట్లో ఇతను కేవలం ఫైల్స్ మోసేవాడు తప్పితే ఆ లోన్ శాంక్షనింగు ఆ వ్యవహారాలన్నీ ఇతనికి సంబంధం లేని విషయం. అది పబ్లిక్లో కొంతమందిని రెచ్చగొట్టి ఇతనికి ఏదో కొంత డబ్బులు ఇచ్చామన్నట్టుగా రకరకాలుగా ఈ సంఘటన తర్వాత మొట్టమొదట ప్రారంభమైంది ప్రసాద్ గారు అనలేదు, దాని నుంచి ప్రారంభమైంది. కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని రప్చర్ చేయకుండా అతని జీవనాన్ని ఏంటంటే మీరు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నమాటే ప్రభుత్వాలు నెరవేర్చలే. ఉన్న ఉద్యోగాన్ని కూడా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాడు అతి తక్కువ వేతనానికి. అతనికి ఇదే జీవనాధారం. ఇదే కనుక పోతే అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాబోతుంది. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి అతన్ని ఉద్యోగంలో కొనసాగే విధంగా చేయాలి. దీని మీద అతను ఈ రోజున ఇంతకాలం వచ్చిన తర్వాత గారు అనే పదాన్ని పట్టుకొని ఊగిలాడటం కూడా అది ఒకళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. అది ఎదుటివాడు మన గౌరవం ఇవ్వాలి తప్పితే మనం అడిగి తీసుకోలేము. అతను ఒక చిన్న ఉద్యోగిగా మిమ్మల్ని ఒకవేళ ఆ రకంగా అని ఉన్నట్టయితే అది అతను కూడా మనస్ఫూర్తిగా నేను అనలేదండి అని అంటున్నాడు. ఒకవేళ అని ఉంటే అది ఎక్స్క్యూజ్ చేయండి మీరు పెద్ద మనసుతో, అతని ఉద్యోగంలో కొనసాగేట్టుగా చేయాలని విధుల్లోకి తీసుకోవాలి. పింగుల రామకృష్ణ యథావిధిగా సొసైటీలో విధుల్లోకి తీసుకోవాలి. పింగుల రామకృష్ణ న్యాయం చేయాలి. పింగుల రామకృష్ణకి ఇది అతని ఉద్యోగం కొనసాగేలా చర్యలు చేపట్టాలి. అతని ఉద్యోగంలో కొనసాగేలా చర్యలు చేపట్టాలి. పింగుల రామకృష్ణకి న్యాయం జరగాలి. పింగుల రామకృష్ణకి న్యాయం చేయాలి. అతని ఉద్యోగంలో
తీసుకోవాలి. అతని ఉద్యోగంలో అతని ఉద్యోగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యత ఉంటుందని, ప్రజలు ఈ బంకులను సద్వినియోగం చేసుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐజి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసు సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకులను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పోలీస్ శాఖ నిర్వహించే బంకుల్లో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని తెలిపారు. ఎస్పీ గారు ఈ బంక్ను ఏర్పాటు చేశారు. సో దీనివల్ల పోలీస్ వెల్ఫేర్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంకా రకరకాల కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయడానికి చేస్తున్నాము. అంటే కూడా డిపో భవనం కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు డీజీ గారు శాంక్షన్ చేశారు. ఆ నిర్మాణ పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. వచ్చే గోదావరి పుస్తకాలు కూడా మంచి కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంకా పోలీస్ సంబంధించిన బ్యారక్స్ కూడా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాగా స్ట్రెంథెన్ చేస్తామని తెలియజేస్తున్నాం. అమరావతి నార్మన్ పోస్ట్ ప్రతినిధులు, ఇంజనీర్లు, అధికారులతో సమావేశమైన స్పీకర్ అయ్యన పాత్రుడు. సెక్రటేరియట్ 2వ బ్లాక్ లో జరుగుతున్న సమావేశానికి హాజరైన మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో నిర్మించనున్న లెజిస్లేటివ్ అసెంబ్లీ అంతర్గత డిజైన్లపై ఉన్నత స్థాయి చర్చ. అసెంబ్లీ భవనం పైన నిర్మించే ఎత్తైన టవర్ డిజైన్ పై సమావేశంలో చర్చ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక మౌలిక వసతులతో శాసనసభ భవన రూపకల్పనకు ప్రాధాన్యత. సభా మందిరం, కమిటీ హాళ్లు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాలు, మీడియా సౌకర్యాలపై వివరించిన పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సందర్శకులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేలా డిజైన్ పై చర్చ. శాసనసభ భవనంలో భద్రత, సాంకేతిక వ్యవస్థలు, పార్కింగ్, రాకపోకల సౌకర్యాలపై సమీక్ష. చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి లండన్ నుంచి వచ్చిన నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులతోటి గౌరవ సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారితో, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, నేను, అధికారులు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగాను మరియు ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన నిర్మాణం జరగాలని ఒక పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు దాదాపు 2018లోనే ఈ డిజైన్స్ గురించి ఎంతో సమయం వెచ్చించి ఒక అద్భుతమైన అమరావతి నిర్మాణం కోసం ఆ కృషిలో భాగంగా శాసనసభ మరియు శాసన మండలి వీటితో పాటు ప్రజలు కూడా సందర్శించినప్పుడు ఒక మంచి అనుభవం ఉండే విధంగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ హాల్ కూడా ఏర్పాటు చేసుకుంటే, మీ అందరికీ తెలుసు సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది. అసెంబ్లీలో ఉన్న సభ్యులు, అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు, సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని నారాయణ గారు కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఈ చేంజెస్ తీసుకురాలిన దానిపైన కూలంకుషంగా చర్చించుకున్నాం. సో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరింది నిన్న నారాయణ గారితో మీటింగ్లో, ఒక గార్డెన్ లాగా ఉండాలి ఈ ప్రాంగణం అని చెప్పారంట. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ నుంచి, ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ నుంచి ఇక్కడున్న మినిస్టర్స్ కానివ్వండి, విప్స్ కానివ్వండి, కమిటీ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సభ్యులకి మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ గురించి ఎంతో సమయం వెచ్చించి ఒక అద్భుతమైన అమరావతి నిర్మాణం కోసం ఆ కృషిలో భాగంగా శాసనసభ మరియు శాసన మండలి వీటితో పాటు ప్రజలు కూడా సందర్శించినప్పుడు ఒక మంచి అనుభవం ఉండే విధంగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ హాల్ కూడా ఏర్పాటు చేసుకుంటే, మీ అందరికీ తెలుసు సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది. అసెంబ్లీలో ఉన్న సభ్యులు, అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని
శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన్న పాత్రి గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని నారాయణ గారు కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఈ చేంజెస్ తీసుకురాలని దానిపైన కూలంకుషంగా చర్చించుకున్నాం. సో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరింది నిన్న నారాయణ గారితో మీటింగ్లో ఒక గార్డెన్ లాగా ఉండాలి ఈ ప్రాంగణం అని చెప్పారంట. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ నుంచి, ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ నుంచి ఇక్కడున్న మినిస్టర్స్ కానివ్వండి, విప్స్ కానివ్వండి, కమిటీ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సభ్యులకి మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ని చాలా అద్భుతంగా నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులు ఈరోజు కొంతవరకు మార్పులు తీసుకొచ్చి చూపించగలిగారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి వ్యతిరేకంగా స్థానికుల నిరసన. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.